సాంబశ్రీ గారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. రాంబాబు గారు, శ్రీరంగపట్నం రాంబాబు గారు. సాంబశ్రీ గారు రావాలి. ఓకేనా? ఓనగట్ల కమిటీ వారికి, ఓనగట్ల గ్రామ ప్రజలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, కళాభిమానులకు, కళాకారులకు మా నమస్సమాంజలి. మరి మా అన్నయ్య గారు ఉప్పాల రాజేశ్వరరావు గారు ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్రుడిగా ఆయన మీ అందరికీ తెలుసు. మరి నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. ఆంధ్రదేశంలోనే మహానుభావుడైన, గొప్ప పేరు గాంచినటువంటి మహానుభావులైన సాక్షాత్తు సరస్వతి పుత్రులు. అలాగే వారి కుటుంబానికి నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన లక్ష్మీపుత్రుడు, సరస్వతి పుత్రుడు రెండూ వరించినటువంటి మహానుభావుడు. ఆయన గురించి చెప్పడానికి నేను సరిపోను. ఆయన చిన్నతనంలోనే
మంచి మంచి గురువుల దగ్గర విద్య నేర్చుకుని 14వ ఏటనే రంగస్థల ప్రవేశం చేశారు ఆయన, మొఖానికి రంగు వేసుకుని. ఇప్పటికి దాదాపుగా 8,000 నాటకాలు ఆడాడు ఆయన మహానుభావుడు. మీరు తప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. 8,000 నాటకాలు. ఇంచుమించుగా లక్ష్మణరావు గారు, ఉప్పలపాటి సైదులు గారు ఆ స్థాయిలో అయినాయి. ఆయన గురించి చెప్పడానికి సరిపోం అసలు. ఈ హరిశ్చంద్ర పాత్రకే ఎప్పుడూ సెకండ్ హాఫ్కే వచ్చి కూర్చునేవారు జనం, ప్రేక్షకులందరూ. ఆయన మొట్టమొదట హరిశ్చంద్రుడిగా వేషపరంగా, భాషపరంగా, సంగీతపరంగా ఆయన ఒక కొత్త మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత మహానుభావుడిదే అయింది. నేను వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వారిది డివి సుబ్బారావు గారి ట్రూప్లో చాలా కాలం 40 సంవత్సరాలు అంటే బాబాయ్ గారు 40 సంవత్సరాలు. ఉప్పాల నాంచారయ్య గారు వారి బాబాయ్ గారు, వారి అన్న కొడుకు ఈయన, వారి అన్నయ్య గారు అబ్బాయి, నాంచారయ్య గారు అన్నయ్య గారు అబ్బాయి. తెనాలి దగ్గర వేమూరు మండలం బలిజేపల్లి గ్రామం వారి స్వగ్రామం. ఉప్పాల వీరయ్య, రంగమ్మ గారు అబ్బాయిలు. వారి తల్లిదండ్రులకు ఈ సభాముఖంగా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అటువంటి మహానుభావుడిని మనకు అందించారు ఆయన. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే నేను. అటువంటి మహానుభావుడికి అలాగే మరి ఇటువంటి సిరి సత్కార్యం చేయటం మాకు పూర్వజన్మ సుకృతం. అది నేను గత జన్మలో బాకీ ఆయనకి, ఈ జన్మలో తీరుస్తున్నాను నేను. మరి అలాగే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అహర్నిశలు శ్రమించి ఎంతో కృషి చేసి ఈ పాత్రకే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన. చాలామంది కళాకారులు ఉన్నారు, 3 మంది ఉన్నారు. మన ప్రాంతంలో కూడా అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. మరి అలాగే మరి మా చెల్లెలు గూడూరు సావిత్రమ్మ గారు అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఒక పాత్రకే వన్నె తెచ్చినటువంటి మహాతల్లి ఆవిడ. ఒకప్పుడు గూడూరు సావిత్రమ్మ గారు, తర్వాత అనంతకాలంలో ఆవిడ అంత పేరు తెచ్చుకుంటున్నారు. మా చెల్లెలు పద్మావతి గారు. అలాగే మా సాంబశ్రీ గారు. ఒక పురుషుడు స్త్రీ వేషం వేయటం అంటే మామూలు విషయం కాదు. వెనక స్థానం నరసింహరావు గారు, లేకపోతే ఆయన ఎవరు చింతామణి పాత్రధారి బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆ కోవకు చెందినవారు వారు. అలాగే సాంబశ్రీ గారు, అలాగే హాస్యనటులు మా రాంబాబు గారు, శ్రీరంగపట్నం రాంబాబు గారు. ఏంటండి మరి మా ధన్యవాదాలు కమిటీ వారికి, ప్రేక్షక దేవుళ్లకు, ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు మా నమస్సుమాంజలి. ఇప్పుడు మా అన్నయ్య గారు ఉప్పాల రాజేశ్వరరావు గారు మాట్లాడతారు. ఇంకా మన ఇద్దరి గురించి ప్రత్యేకించి మాట్లాడేది జనం బాగా అందరికీ తెలుసు. ఎలాగో నాటకానికి వస్తే రాజేశ్వరరావు, వెంకట పద్మావతి వస్తే వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉంటారు, సన్మానం చేస్తారు వాళ్ళని ఆల్రెడీ జనానందరికీ తెలుసు. దాగోజు రాంబాబు గారు అని చెప్పేసి నందమూరి వాస్తవ్యులు. నాటకం అంటే ప్రాణం. సాహిత్యం మీద, సంగీతం మీద, క్యారెక్టర్ ధర్మం మీద, క్యారెక్టర్ ఎలా ఉండాలి. మీసం ఒకవేళ మేము హడాబుళ్ళే మీరు తొందర పెడుతుంటే కాస్త మీసం వంకర పోయిందనుకోండి, రాత్రి మీసం వంకర పోయిందని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తారు ఆయన. అలాంటి మహానుభావులు ఆయన. ఎందుకంటే ఇలాంటి వారు నాకు తమ్ముడుగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా 1 సంవత్సరాల సరిపడా మన పిల్లలకి మనకి ఓ ధాన్యం దాచుకుంటాం, నెలకు 1 బస్తా పట్టించుకోవడం ఏదో చేస్తాం. వారు అట్లా కాదు, సంవత్సరాల సరిపడా శాల్వాలు కొంటారు ఆర్టిస్టులకు వేయడానికి. అలాంటి మహానుభావులు మరి ఉత్తమమైనటువంటి నీళ్ళలో పట్టి నవకళా సంపన్నులు వారు. సాహిత్యం మీద అన్నిటి మీద కమాండింగ్ ఉంది వారికి. సాహిత్యం మీద, సంగీతం మీద, భాష మీద ఉంది వారికి. మేము ఏ విధమైనటువంటి సత్కారం చేయలేము, కానీ ఒకసారి ఎప్పుడైనా కూడా ఇదే స్టేజ్ మీద వారికి మంచి ఘన సన్మానం చేయాలని మేము అనుకుంటున్నాము. మధ్యలో తప్పకుండా అది జరుగుద్ది. అలాగే ఇప్పుడు మా గురువుగారు అయినటువంటి చిట్యాల వాస్తవ్యులు బాపిరాజు గారు, ఆయన వైలిన్ వాయిస్తారు, వీణ వాయిస్తారు, హార్మోనియం వాయిస్తారు, భజన గురువు గారు నక్షత్రుడు ఆడతారు. వారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కాదు మా కోరిక మన్నించి మీరు రావాలి. పెద్దలు పూజలైనటువంటి కళాబంధు అని చెప్పాలి. మరి మా అన్నయ్య దాకోజు రాంబాబు గారు ఈ చుట్టుపక్కల ఎక్కడ నాటకం అయినా మేము వస్తున్నామంటే ఫోన్ చేసి, మరి మేము చెయ్యకపోయినా మమ్మల్ని గుర్తు చేసి, అమ్మ నేను వస్తున్నాను, మీరు రావడం మా అదృష్టం అని చెప్తూ మాకు మంచి చెడ్డలన్నీ చెప్తూ ఉంటారు. మరి అన్నయ్య దొరకడం మా పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. మరి ఆయన రుణపడ్డం కాదు, ఆయనకు మేమే రుణపడ్డాము.
మరి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి చిరు సత్కారాలతో మమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే విజయనగరం వాస్తవ్యులు, ప్రముఖ హార్మోనిస్ట్, నంది అవార్డు గ్రహీత, మ్యూజిక్కి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మనకు రూపవాణి గారి నక్షత్రుడు రాముడు ఆడేవారు ఇదివరకు. వారి హస్బెండ్, వారి భర్త గారు విజయనగరం మురళి గారు. ఎందుకంటే వారికి ఇంతవరకు నాకు అవకాశం దొరకల, వారు పద్దాక మనకు దొరకరు. వారిని కూడా ఈరోజు మేము సన్మానించుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు మన్నించాలి, మా కోరిక మన్నించి మీరు రావాలి, స్టేజ్ మీకు రావాలి. ఎందుకంటే మురళీధర్ గారు, ప్రేక్షకుల సహనాన్ని మనం పరీక్షించకూడదు. పాపం కూర్చున్నారు, నాటకం ఇంకా చాలా నాటకం ఉంది. మురళీధర్ మీరు గారు తప్పకుండా రావాలి. బంగారం వంటి హార్మోనిస్ట్ అండి మహానుభావుడు. దేశం మీద ఎంతోమందిని తయారు చేసి ఇప్పుడు సెకండ్ హాఫ్ హరిశ్చంద్రుని తయారు చేసింది వారే. అయిపోయింది. ఓకే సార్. ఆంధ్రదేశ్ నిజంగా కూడా మీకు కమిటీ వారికి మీకు పాదాభివందనం చేయాలి. తెల్లవారులు కూర్చుని నాటకం చూసే రోజులు కాదు ఇవి. ఎంత ఓపికతో కూర్చున్నారు. ఈ కార్యక్రమాలు కూడా అడ్డు తగలకుండా పోండయ్యా మీరు మీకు చాలు అని చెప్పి అనకుండా మీరు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పేరు వరుసన ప్రతి ప్రేక్షకులకు పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.